విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. సనాతన ధర్మం రక్షణ బోర్డు ఉండాలని నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. దాని గురించి మీరేమంటారు? ఏకీభవిస్తాం. డిప్యూటీ సీఎం గారి అభిప్రాయము చాలా ఉన్నతమైనటువంటిది, ఉన్నతోన్నతమైనటువంటి అభిప్రాయము. మేమందరూ అడుగుతున్నది అదే. సనాతన ధర్మ బోర్డు అనేటువంటిది ఒకటి ఉంది. దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఏ బోర్డు అయినా ఒక బోర్డులో మేము ఉన్నాము అంటే బాధ్యతతో కూడినటువంటి విధానము ఉండాలి, భక్తి భయము రెండూ ఉండాలి. దేవాలయాలలో ఒక బోర్డులో ఉండేటువంటి వాళ్లకు భక్తి ఒక్కటే ఉంటే చాలదు. నేను చాలా భక్తిగా వెంకటేశ్వర స్వామిని నేను పూజిస్తాను, ఊరికే నామాలు పెట్టుకొని నాకు భక్తి ఉంది అంటే కాదు. భయం ఉండాలి, బాధ్యత ఉండాలి, ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా నేను సేవకుణ్ణి, నేను దీంట్లో నేను ఉదాహరణకు నేను ఒక ఉన్నతమైనటువంటి దీంట్లో నేనున్నాను అంతా నాదే అనేటువంటిది కాదు. నేను ఒకవేళ చైర్మన్ను అనంటే నేను మొదటి సేవకుణ్ణి అనేటువంటి భావన ఉండాలి. మొట్టమొదటి సేవకుణ్ణి అనేటువంటి మాట ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ మనకేవో అవి ఉండాలి కదా, ఇవి ఉండాలి కదా, హంగులు కావాలి అనేటువంటివి వద్దు. భగవంతుడి దగ్గర హంగులేముందమ్మా? అంతే కదా, భగవంతుడే ప్రాధాన్యత. అంతేగాని నాకు పదవి ఉంది కదా అని నేను పొద్దున్న లేచిన వేళ నుంచి ఒక 100 మందిని ఎంటేసుకుని పొద్దున్న లేచిన వేళ నుంచి అక్కడే తిరుగుతుంటే నేను నిజంగా సేవకుడిని తిరుగుతున్నట్ట? 10 మందికి నేను పిలిచకపోయి లోపాయకారిగా ఏదైనా చేస్తున్నాను అన్నట్ట? ప్రజానీకానికి నేనేమి ఒక ఇది ఇస్తున్నట్టు? నాకు పదవి ఉంది కదా అని ఉదయం లేచిన వేళ నుంచి అక్కడే కనపడితే పొద్దుకు 40 సార్లు, అందులో ఈ రోజు ప్రసార మాధ్యమాలు ఎక్కువ, ఒకరు కాకుంటే ఒకరు చూపిస్తున్నాను. ఇదే నిన్ననే కదా వచ్చిపోయినా మళ్ళీ ఈ రోజు కనపడుతున్నావే అనే పరిస్థితి. నీదే సరిపోతే ఎట్లా పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి? అలాంటి ఇది ఉండకూడదు. ఎవరైనా కావచ్చు, పదవుల్లో ఉంటే ఏమి, పదవి ప్రజలిచ్చిందే కదా. అందుకని ప్రజలను కాదని నువ్వు ఉండొచ్చు. ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళావా, ఓ పద్ధతి. మళ్ళీ ఏదో పండగ వచ్చావు, బాగుంది. ఈ ప్రజాప్రతినిధులకు కూడా సంవత్సరానికి ఒక 2 సార్లు తప్ప ఎక్కువ ఇవ్వకూడదు అని నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. రైట్. ఇలాంటి తప్పులు మున్ముందు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రజలు అందరూ కూడా ఊకుమ్మడిగా ప్రజలు శిరోధార్యముగా మీరుండాలి అని ఎన్నుకుంటాం. ఫలానా వ్యక్తులు బాగా చేస్తారు అనేటువంటి అభిప్రాయంతో ఎన్నుకుంటాం. ఆ ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ప్రజలకు జవాబుదారీతనముగానే ఉండి వాళ్ళందరికీ అనుకూలమైనటువంటివేవో చేస్తూ రావాలి. ప్రజల మనోభావాలతో ఆడుకొని అదేది బెనిఫిట్ ఆఫ్ డౌట్, అవునా కాదా అనేటువంటి డైనమోలో పడేసి నేను ప్రసాదములో నిజంగా కూడా ఇటువంటి జంతువులు నేను తిన్నానా తినలేదా? ఇప్పుడు ప్రతివాడు ల్యాబ్కు పోయి శరీరాన్ని చికిత్స చేసుకోలేం కదా. మీరు చెప్తున్నారు, దాన్ని బయటపెట్టి దానికి తగినటువంటి వాళ్ళను శిక్షించి ఇటువంటివి జరగకుండా పగడ్బందీగా ఒక పద్ధతి ప్రకారముగా ఆలయము ఒక శాస్త్రము ఆగమ శాస్త్ర ప్రకారముగా ఏమి చెయ్యాలో దాన్ని పగడ్బందీగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అనేటువంటిది మేము కోరుతాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.